హలో, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. ఈరోజు మన గెస్ట్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రాజేష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి ఇవాళ ఈ బెంగళూరు హైవేలో ఉన్న లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనం పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి అనే విషయాల గురించి, బెంగళూరు హైవే గురించి డీటెయిల్గా ఒకసారి ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, అయితే మనకి ఇప్పుడు బెంగళూరు హైవే అంటే ఇది బిగ్గెస్ట్ హైవే అని చెప్పుకుంటాం మనం మామూలుగా, అండ్ డిజిటల్ హైవే అని కూడా చెప్పుకుంటాం బెంగళూరు హైవేని. సో ఈ బెంగళూరు హైవేలో మనకి ఈ ఎయిర్పోర్ట్ బేస్డ్, లేదంటే ఈ మన షాద్నగర్ ఈ ఏరియాలో, ఈ కొత్తూరు కావచ్చు, అంటే ఈ సెటప్ వరకు మనకి ఎటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమి ఉన్నాయి సార్? అంటే ఎస్పెషల్లీ మనకు బెంగళూరు హైవే అనగానే NH44 వచ్చేసి మనకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి లాంగెస్ట్ హైవే. అయితే గతంలో ఈ హైవేని ఏం చేశారంటే శంషాబాద్ నుంచి వెళ్ళి షాద్ నగర్ వరకు ఉన్నటువంటి ఈ 25 కిలోమీటర్ డిస్టెన్స్ని 858 కోట్లతోని 6 లైన్ రోడ్గా కన్వర్ట్ చేయడం కోసం ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయి ఉన్నది. బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడైతే ఎన్డీఏ గవర్నమెంట్ థర్డ్ టైం ఫామ్ అయిందో వాళ్ళు రాగానే ఏంటంటే దీన్ని డిజిటల్ హైవేగా కన్వర్ట్ చేశారు. దీన్ని డిజిటల్ హైవేగా కన్వర్ట్ చేసేసి 12 లైన్ ప్రపోజల్ తీసుకొచ్చేసి 13,000 crores బడ్జెట్ అలొకేట్ చేశారు. దీన్ని బడ్జెట్ అలొకేషన్లతో పాటు ఈ హైవే ఎక్స్పాన్షన్ పెరుగుతుంది. ఒకేసారి ఈ హైవే ఇంత పెద్దగా పెరగడం పెద్ద అడ్వాంటేజ్ అవుతాయి. 12 లైన్స్గా రావడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ అంతా కూడా తగ్గించడం కోసం చేస్తున్నటువంటి ప్రపోజల్ ఇది. బీజేపీ గవర్నమెంట్ థర్డ్ టైం ఎప్పుడైతే రాగానే ఫస్ట్ సెషన్లోనే పార్లమెంట్ సెషన్లో దీని అనౌన్స్మెంట్ కూడా చేసేసారు. దట్ ఈ హైవేలో శంషాబాద్ వరకు ఆల్రెడీ మనకు మెట్రో ప్రపోజల్ ఉంది. గత ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఈ ప్రభుత్వం కూడా శంషాబాద్ వరకు అయితే మెట్రో ప్రపోజల్ ఉంది. దెన్ ఆఫ్టర్ వీళ్ళు ఈ శంషాబాద్ నుంచి వెళ్ళి మళ్ళీ షాద్నగర్ వరకు మెట్రో ప్రపోజల్ ఒకటి ఉంది. ఇదే రూట్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మనకు MMTS సర్వీసెస్ కూడా ఫలక్నామా వరకు ఉన్నాయి. ఈ ఫలక్నామా వరకు ఉన్నటువంటి MMTS సర్వీస్ని సెకండ్ లైన్ ట్రాక్ ఆల్రెడీ మనకు ఉన్నటువంటి బెంగళూరు రైల్వే ట్రాక్ దీన్ని తీసుకెళ్ళి మనం ఎక్కడ వరకు జడ్చర్ల ఫస్ట్ ప్రపోజల్ బాలానగర్ వరకు ఉండే. తర్వాత ఏం చేస్తారంటే దీన్ని జడ్చర్ల వరకు ఇండస్ట్రీస్ పెరుగుతున్నాయి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ మనకు కంటిన్యూస్గా పెరుగుతున్నాయి. కాబట్టి ఈ ఎంప్లాయీస్ ఏమైనా మొబిలైజేషన్ అక్కడిక్కడికి కావాలి అన్నా కూడా సో ఈ MMTS ద్వారా చేయవచ్చు అనే ఉద్దేశంతో MMTS సర్వీస్ను కూడా ఫలక్నామా నుంచి జడ్చర్ల వరకు కూడా కొనసాగించే అవకాశం కూడా ఉంది. ఈ రూట్లో నేషనల్ హైవే ఉండడము, ఎయిర్పోర్ట్ ఉండడము, రైల్వే కనెక్టివిటీ ఉండడము, మెట్రో ప్రపోజల్ ఉండడము. సో ఇవన్నీ ఉండడం వల్ల ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇక్కడ వస్తున్నటువంటి కంపెనీస్ పరంగా కూడా చాలా వైడ్గా పెరుగుతుంది సిటీ బెంగళూరు హైవేలో, సౌత్ హైదరాబాద్లో ఎస్పెషల్లీ. దట్టు మనం శంషాబాద్ గురించి మాట్లాడినట్టయితే శంషాబాద్ ఆల్రెడీ 5,550 ఎకరాల ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ల్యాండ్ అక్విజిషన్ ఎయిర్పోర్ట్ కోసం. ఇందులో 1,500 ఎకరాలు వచ్చేసి ఎయిర్పోర్ట్ ఆల్రెడీ యూజ్ చేస్తుంది. ఎయిర్పోర్ట్కి రన్వే అవుతుంది, ఎయిర్పోర్ట్ ఆఫీస్ అవుతుంది, కార్గో ఆఫీస్ అవుతుంది, ఎయిర్పోర్ట్ రిపోర్ట్ సెంటర్స్ అవుతుంది. ఇవంతా కూడా 1,500 ఎకర్స్లో ఉంది. రిమైనింగ్ ల్యాండ్ అంతా కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ దగ్గర అవైలబిలిటీ ఉంది. ఇందులో వీళ్ళు ఏం చేస్తున్నారంటే GMR ఏరోస్పేస్ సెజ్ అని ఒక సెజ్ని ఏర్పాటు చేశారు. GMR ఏరోస్పేస్ సెజ్ని చాలా పెద్ద ఎత్తున GMR వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఇందులో వచ్చేసి ఏంటంటే అన్ని రకాల డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇందులో 250 ఎకర్స్ వచ్చేసి కంప్లీట్ ఏరోస్పేస్ మొబిలిటీ రిపేర్ సెంటర్ సంబంధించినటువంటి సెజ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ 1,250 ఎకర్స్లో రిమైనింగ్ 1,250 ఎకర్స్ వచ్చేసి ఇందులో కంప్లీట్ కమర్షియల్, నాన్ కమర్షియల్, బిజినెస్, ట్రేడ్ సెంటర్స్, హోటల్స్, సోషల్ ఇన్ఫ్రా ఇదంతా డెవలప్ చేస్తున్నారు. ఎవరైనా బయట నుంచి వెళ్ళి వితిన్ ది ఇండియా డొమెస్టిక్ ఫ్లై చేసి హైదరాబాద్కి వచ్చినప్పుడు మళ్ళీ గచ్చిబౌలికి లేదా బంజారాహిల్స్కు, జూబ్లీహిల్స్కి వచ్చి మీటింగ్స్ కండక్ట్ చేసి మళ్ళీ 1 hour బిఫోర్ అక్కడికి వెళ్ళడం కంటే ఆ ఏరోస్పేస్ ఎడ్జ్లో ఉన్నటువంటి ఏదైతే బిజినెస్ పార్క్, ట్రేడ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడే మీటింగ్స్ పెట్టుకొని అక్కడే కండక్ట్ చేసుకొని పోవడం వల్ల టైం సేవ్ అవుతుంది. దాంతోపాటు ఈ ట్రాఫిక్ ఇష్యూస్ ఫ్లెక్సిబిలిటీ ఉండే ఉద్దేశంతో అక్కడ ఏర్పాటు చేయడం ఒకటి జరుగుతుంది. ఇంటర్నేషనల్ ఫ్లయింగ్ చేసే వాళ్ళకు హైదరాబాద్లో అంటే 5 to 7 hours టైం పడుతుంది. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒక 1 hour 2 hours ట్రావెల్ చేయడం, బిఫోర్ 1 hour ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వడం, ఇదంతా డిఫికల్టీ ఉంటుందని ఉద్దేశంతో స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరి సైడ్ నుంచి, 2 గవర్నమెంట్ సైడ్ నుంచి వీళ్ళకు GST పరంగా కానీ లేకపోతే టాక్సేషన్ పరంగా కానీ వీళ్ళకు ఫస్ట్ 3 years ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నారు. 0 ట్యాక్స్ పేమెంట్స్ ఉన్నాయి. సో దానివల్ల ఇక్కడ అంతా కూడా రావడానికి ఇష్టపడుతున్నారు. ఆల్మోస్ట్ చాలా కంపెనీలు వచ్చాయి, కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. దట్టు ఇక్కడ మెయిన్గా మనం మాట్లాడాల్సింది ఏంటంటే టైం ఒకటి ఉంటుంది. ఎయిర్పోర్ట్లో ఉండడం వల్ల ఏంటంటే 24/7 సెక్యూరిటీ ఉంటుంది, పవర్ బ్యాకప్ ఉంటుంది. ఇక్కడ
ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళకు సెక్యూరిటీ ప్రొవైడ్ అవుతుంది, సిఐఎస్ఎఫ్ ఉంటారు కాబట్టి ఇక్కడ సేమ్ టైం ఆడ ఎయిర్పోర్ట్లో ఎప్పటికీ పవర్ అందుబాటులో ఉంటుంది. సో దాని ఉద్దేశంగా ఈ ఎయిర్పోర్ట్ జిఎంఆర్ ఏరోస్పేస్ అనేది చాలా పెద్ద ఎత్తున డెవలప్ చేస్తున్నారు. దాంతోపాటు రీసెంట్గా 500 acresలో బ్రాండ్స్ అనే ఒక సెజ్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. కంప్లీట్ ఇంటర్నేషనల్ బ్రాండింగ్తో ఉన్నటువంటి అన్ని రకాల షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఈ బ్రాండ్స్ అనే సెజ్లో వస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఆల్రెడీ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వచ్చినది. ఈ ప్రాంతంలో నియర్ బై మనం మాట్లాడుతున్నట్టయితే చాలా సెజ్జెస్ ఉన్నాయి. మీకు ఆదిబర్లా ఏరో చూస్తే టాటా ఏరోస్పేస్ కానీ, బ్యాక్ సైడ్ చూస్తే శంషాబాద్ ఇండస్ట్రియల్ క్యారిడర్ 2 కానీ, శంషాబాద్ ఇండస్ట్రియల్ క్యారిడర్ 1 కానీ, ఈ సెజ్జెస్ అన్ని కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా డెవలప్ అయినాయి. సో అందుకే సౌత్ హైదరాబాద్లో ఎస్పెషల్లీ శంషాబాద్ నుంచి షాద్నగర్ మధ్యలో ఉన్న ల్యాండ్లకు డిమాండ్ బాగా పెరిగింది. ఇక్కడ పీపుల్ మైగ్రేట్ అవ్వడం, అర్బనైజేషన్ అవ్వడం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. దెన్ మనము శంషాబాద్ నుంచి చూసుకున్నట్టయితే ఎగ్జిట్ నెంబర్ 16 ORR శంషాబాద్ నుంచి చూసినట్టయితే మనకు అప్రాక్సిమేట్లీ 7 to 9 కిలోమీటర్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇదంతా కూడా 111 జీవోలో ఉంటుంది. సేమ్ టైం ఫ్లయింగ్ జోన్ రిస్ట్రిక్షన్లో ఉంటుంది. సో ఇక్కడ డెవలప్మెంట్స్ అంతా కూడా పెద్దగా జరగవు. 111 జీవో ఉంటుంది కాబట్టి ఇక్కడ కొన్ని కండిషన్స్ వర్తిస్తాయి. 25% కన్స్ట్రక్ట్ చేయాలి, రిమైనింగ్ 75% అంతా కూడా ఓపెన్ స్పేస్ గ్రీనేజ్ స్పేస్గానే ఉంచాలి. ఇదంతా జోన్ ఉంది కాబట్టి. అంటే మీరు అనేది మన కంచన్పల్లె ఉన్నాయి కదా, యా ఆ ఏరియా అంటున్నారు? లేదు, ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టువర్డ్స్ ఆల్మోస్ట్ మనకు పెద్ద షాప్ ఉంది కదా మనకు సార్, లైక్ ముచ్చింతల ఇదంతా ఉంది కదా, బిఫోర్ ముచ్చింతల వరకు +-2-3 కిలోమీటర్ డిఫరెన్స్తోనే అదంతా కూడా ఉంటుంది. మనకు మళ్ళీ ఇక్కడ రెసిడెన్షియల్ జోన్ స్టార్ట్ అవుతుందంటే మనకు ఈ ముచ్చింతల రోడ్డు, పెద్ద గోల్కొండ ముచ్చింతల రోడ్డు ఏదైతే ఉందో ఇప్పుడున్నటువంటి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కానీ, జిఆర్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి, జిఆర్ నేత్ర విద్యాలయం కానీ, జిఆర్ మెడికల్ కాలేజ్ కానీ, హాస్పిటల్ కానీ, ఈ పక్కతే స్వర్ణభారతి ట్రస్ట్ కానీ, ఇదంతా కూడా మల్టీపర్పస్ జోన్, రెసిడెన్షియల్ జోన్, మల్టీపర్పస్ జోన్ మిక్స్డ్గా స్టార్ట్ అయిపోతుంది. అక్కడ ఇక్కడ పసుమాముల నుంచి పసుమాములు కానీ, తిమ్మాపూరు, కొత్తూరు, షాద్నగర్ ఇదంతా కూడా మళ్ళీ రెసిడెన్షియల్ జోన్. ఇందులో మళ్ళీ జోన్ వైజ్గా R1, R2, R3, 4గా డివైడ్ అయిపోయినాయి. ఎస్పెషల్లీ పసుమాముల నుంచి రెసిడెన్షియల్ జోన్ స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. మీరు తిమ్మాపూర్కి వచ్చినట్టయితే తిమ్మాపూర్లో ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ రైల్వే ట్రాక్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది అక్కడ. దట్ ఇక్కడ రైల్వే స్టేషన్తో పాటు ఏంటంటే రైల్వే లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు అయ్యింది ఇక్కడ ఇప్పుడు చాలా రోజుల నుంచి. సో ఈ రైల్వే లాజిస్టిక్ పార్క్ ద్వారా ఏంటంటే ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్మెంట్ కొంత క్రియేట్ అయ్యింది. ఇంకోటి డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏదైనా మన ఇండియాలో వితిన్ ది ఇండియాలో ఎక్కడి నుంచి వేరే స్టేట్కి పోవాలన్నా కూడా, వేరే స్టేట్ నుంచి మన దగ్గర రావాలన్నా కూడా ఈ ఏదైతే రైల్వే లాజిస్టిక్ పార్క్ ద్వారా నడుస్తుంది. ఇది ఒక భాగము. ఇది కాకుండా రైల్వే టెర్మినల్ చేయాలనే ప్రపోజల్ కూడా ఒకటి ఉంది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర. ఏదైతే లైక్ ఇప్పుడు చెర్లపల్లిలో మనం రైల్వే టెర్మినల్ ఏదైతే చూస్తున్నామో సేమ్ టైం మనకు చెర్లపల్లితో పాటు తిమ్మాపూర్ ఒకటి, నార్త్ హైదరాబాద్లో చూసినట్టయితే మనకు మేడ్చల్ దగ్గర మనోహరాబాద్ అని ఉంది. మనోహరాబాద్ దగ్గర ఉన్నటువంటి దాన్ని కూడా ఓ టెర్మినల్ చేయాలనే ప్రపోజల్ ఉంది. సో భవిష్యత్తులో ఇవి రెండు అవడానికి ఛాన్స్ ఉన్నది. దట్ తిమ్మాపూర్లో ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్మెంట్ ఏముందంటే ఇక్కడ MSMEs ఎక్కువగా ఉంటాయి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎక్కువగా ఉంటాయి, ప్లాస్టిక్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉంటాయి, కరాచీకి సంబంధించినటువంటి బేకరీ ఫుడ్ ఐటమ్ కూడా అక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతుంటుంది. దాంతోపాటు ఇక్కడ వేగన్ అని ఒక పైప్లో మ్యానుఫ్యాక్చర్ లాంటి కంపెనీస్ కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి. రెసిడెన్షియల్ జోన్కి ఎక్కువ స్కోప్ ఉంది. దట్ మీ కానించి ఒక 7 కిలోమీటర్స్ పోతే మీకు కనహా శాంతి వనం ఉంది, వరల్డ్ బిగ్గెస్ట్ యోగా మెడిటేషన్ సెంటర్. వీళ్ళు మెయిన్ మోటా యోగా మెడిటేషన్. దాంతోపాటు ఏంటంటే వీళ్ళంతా కమర్షియల్ యాక్టివిటీస్. శాంతివనం మన బెంగళూరు హైవే నుంచి ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది. చేగూరు అని ఉంటుంది, చేగూరు విలేజ్లో రెవెన్యూలో ఉంటుంది. ఇదంతా కూడా ఆల్మోస్ట్ 1400 acres ప్లేస్లో ఉంటున్నటువంటి ఇదంతా కూడా. ఇందులో వచ్చేసి ఏంటంటే 250 కంట్రీస్తో వీళ్ళు టైప్ అయినటువంటి యోగా మెడిటేషన్ సెంటర్. ఇందులో వీళ్ళు స్పోర్ట్స్ అకాడమీస్ ఉన్నాయి, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సైనా నెహ్వాల్, గోపిచంద్ సంబంధించిన అకాడమీస్ ఉన్నాయి. స్కూల్స్ నడిపిస్తారు వీళ్ళు, కార్పొరేట్ స్కూల్స్, కోచింగ్ సెంటర్ నడిపిస్తారు. వీళ్ళకి సంబంధించినటువంటి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్, ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ ఉన్నాయి, బ్యాంకింగ్స్ ఉన్నాయి. సో వీళ్ళకి సంబంధించిన అపార్ట్మెంట్స్, NRI అపార్ట్మెంట్స్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి. సో వీళ్ళంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో సర్వీస్ చేసినటువంటి సంస్థ. ఇది చాలా పెద్ద ఎత్తున అక్కడ ఉండడం, ఒకటి డివోషనల్గా ఉండడం చాలా ఒక అడ్వాంటేజ్గా చూడొచ్చు. మనకు లెఫ్ట్లో చూసినట్టయితే మనకు GR సంబంధించినటువంటి ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కానీ, GR సంబంధించిన ఆశ్రమం కానీ ఇవి ఉండడము, అక్కడే గోకుల్ అని ఒక గో సంరక్షణ కేంద్రం ఉండడం, ఇదంతా ఒక స్పిరిచువల్ యాక్టివిటీ ఉంది. మళ్ళీ కొద్దిగా ముందుకెళ్ళంటే కొత్తూరు చూసినట్టే కొత్తూరులో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫార్మా రీసెర్చ్ అండ్ ఫార్మా డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇందులో MSN కానీ, నాట్కో కానీ, LV ప్రసాద్, జాన్సన్, PNG, హెట్రో డ్రగ్స్ ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో నెలకొల్పి ఉన్నాయి. కొత్తూరులో లాస్ట్ 10 years బ్యాక్ నుంచి ఉన్నాయి ఇవన్నీ కూడా. వీటితో పాటు అడిషనల్గా
చూసినట్టయితే మనం ఇక్కడ మెయిన్గా మేకగూడ సెజ్ అని కొత్తగా ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ వచ్చింది. ఈ మేకగూడ సెజ్లో చూసినట్టయితే మనం మెయిన్గా ఇందులో మైక్రోసాఫ్ట్ వాళ్ళు డేటా సెంటర్ పెట్టారు. హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఆల్మోస్ట్ మనకు 12,300 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో వచ్చారు లాస్ట్ టైము. వాళ్ళు అందులో భాగంగా మనకు 3 మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు వస్తే ఒక మైక్రోసాఫ్ట్ వచ్చి మేకగూడలో ఉన్నది, ఇంకో మైక్రోసాఫ్ట్ ఎలికట్ట సెజ్లో ఇచ్చారు, ఇంకో మైక్రోసాఫ్ట్ వచ్చేసి మనకు చందనవల్లి సీతారాంపూర్ సెజ్లో కేటాయించడం జరిగింది. సో వీళ్ళు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి డెవలప్మెంట్లో 3 మైక్రోసాఫ్ట్లు సౌత్ హైదరాబాద్లో ఉన్నటువంటి బెంగళూరు హైవేలో మాత్రమే ఉన్నాయి ఈ 3 కూడా. సో ఇక్కడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉండడం ఆల్మోస్ట్ అది 90-95% ఫినిషింగ్ వర్క్లో ఉంది, కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతానికి వచ్చింది. దాంతోపాటు ఇక్కడ నోవాస్ గ్రీన్ టెక్నాలజీ సోలార్ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉండడము, క్వాంటమ్ ప్రోగ్రామ్ అనే గ్రాండ్ రీసెర్చ్ కంపెనీ లాంటివి ఉండడము, అదేవిధంగా ఎంఎస్ఎన్ నాట్కో సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ రీసెర్చ్ అండ్ కాలనీ సంబంధించిన స్కూల్స్, ప్యాకింగ్ ఎవ్రీథింగ్ ఈ మేకగూడ సెజ్లో ఉండడము, దాంతోపాటు జేఈహెచ్ ఏరోస్పేస్ ఇండియా అని, ఏరోలైట్ ఇండియా లిమిటెడ్ లాంటి కంపెనీస్, ఇవన్నీ కొత్త కంపెనీస్. దాంతోపాటు లింబ్స్టోమన్ ఫిన్లాండ్ సంబంధించిన కంపెనీ, సర్వీస్ బేస్డ్ కంపెనీ. వీళ్ళు ఎలక్ట్రికల్, ఫార్మా రంగంలో, వీళ్ళు ఆటోమొబైల్ రంగంలో చాలా సర్వీస్ ప్రొవైడ్ చేసే కంపెనీ. ఇది హైదరాబాద్లో సెకండ్ బ్రాంచ్ వాళ్ళు మేకగూడ సెజ్లో పెట్టడము. సో ఇవంతా కూడా ఏంటంటే కొత్తదనం ఉండే కంపెనీస్ రావడము, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వడానికి చాలా స్కోప్ ఉన్నటువంటి ఏరియా కొత్తూరు, షాద్నగర్, బెంగళూరు హైవే. దట్ మనం షాద్నగర్ చూసినట్టయితే షాద్నగర్ ఒకప్పుడు గ్రామ పంచాయతీ కూడా లాస్ట్ 15 years బ్యాక్. ఈరోజు షాద్నగర్ మున్సిపాలిటీ లిమిట్స్కి వచ్చేసింది, మున్సిపాలిటీ పెరిగిపోయింది. ఇవాళ షాద్నగర్ ట్రాఫిక్ దృష్ట్యానే షాద్నగర్ NH-44 బైపాస్గా డివైడ్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మనకు అక్కడ లెఫ్ట్ సైడ్లో జూ పార్క్ను హైదరాబాద్ రాజేంద్రనగర్ జూ పార్క్ అక్కడ షిఫ్ట్ చేయాలని ఒక ప్రపోజల్ ఒకటి ఉంది. అమ్యూజ్మెంట్ పార్క్ కూడా ప్రపోజల్ ఒకటి ఉంది. సో ఆల్రెడీ ఫార్మా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండడము, దాంతోపాటు సెలబ్రిటీస్ సంబంధించినటువంటి చాలా ల్యాండ్స్ అక్కడ అందుబాటులో ఉండడము, ఫిలిం స్టూడియో కూడా ఒకటి పెట్టాలని ప్రపోజల్ ఉండడం, ఉమెన్ క్రికెట్ అకాడమీ కూడా అక్కడే ఒకటి ప్లానింగ్ చేయడము, ఇవంతా కూడా ప్రపోజల్ ఉన్నాయి. ఎగ్జిస్టింగ్ చూసినట్టే మనకు అదే షాద్నగర్ నుంచి టువర్డ్స్ పరిగి రోడ్లో చూసినట్టే ఎలికట్ట సెజ్ అనేది 1500 ఎకరాల్లో ఉంది. ఇందులో కూడా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది, అదానికి సంబంధించినటువంటి డేటా సెంటర్ కూడా ఈ ఎలికట్ట డేటా సెంటర్ ఉంది. షాద్నగర్ నుంచి జస్ట్ 4.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది షాద్నగర్ చౌరస్తా నుంచి. అదేవిధంగా చూసినట్లయితే మనకు చందనవల్లి సీతారాంపూర్ సెజ్ ఉంటుంది. ఇందులో చూసినట్లయితే మనకు మొత్తం 3,500 ఎకర్ సెజ్, పెద్ద సెజ్ ఇది. ఈ 3,500 ఎకర్ సెజ్లో చూసినట్లయితే ఇక్కడ 6 డేటా సెంటర్స్ ఉన్నాయి. అమెజాన్ వాళ్ళకి సంబంధించినటువంటి డేటా సెంటర్ కూడా ఇక్కడ వీళ్ళు పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 20,000 కోర్స్ ఇన్వెస్ట్మెంట్ వీళ్ళు లాస్ట్ 2.5 years బ్యాక్ హైదరాబాద్కి రావడం జరిగింది. రీసెంట్ దావోస్ పెరిగిన తర్వాత వీళ్ళు 50,000 కోట్ల వరకు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనే ప్రపోజల్ కూడా ఒకటి MOU కూడా చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా 3 డేటా సెంటర్లు వస్తే మనకు ఒకటి చందనవల్లి సీతారాంపూర్ సెజ్ డేటా సెంటర్ ఒకటి పెట్టడం జరిగింది. రావిరాల దగ్గర ఉన్నటువంటి ఈ సిటీలో ఒక డేటా సెంటర్, మీర్ఖాన్పేట దగ్గర ఉన్నటువంటి సెజ్లో వచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యూచర్ సిటీలో ఒక డేటా సెంటర్ పెట్టడం జరుగుతుంది. దీంతో పాటు ఏంటంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు అక్కడే ఉన్నారు, అమెజాన్ వాళ్ళు ఉన్నారు, కంట్రోలర్స్ అని ఒక డేటా సెంటర్ చందనవల్లిలో ఉంది, నెక్స్ట్ ఆన్ ఎయిర్టెల్ వాళ్ళది అక్కడే ఉంది. సో ఇట్లా ULH అని ఒక డేటా సెంటర్, లోకల్ మన హైదరాబాద్ లోకల్ వాళ్ళకి సంబంధించినటువంటి 2 డేటా సెంటర్ కూడా మనకి చంద్రవెల్లి సీతారాంపూర్ సెజ్లో ఉన్నాయి. అదేవిధంగా చూసినది మనకు అడ్వాన్స్ టెక్స్టైల్ పార్క్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మనకు ఇండియాలో మనకు వెల్స్పన్ అనే కంపెనీ US బేస్డ్ కంపెనీ, ఇది మనకు అహ్మదాబాద్లో ఉంది. మన చంద్రవెల్లి సీతారాంపూర్ సెజ్లో కూడా టెక్స్టైల్ రంగం సంబంధించినటువంటి కంపెనీ, ఫ్లోరింగ్ టెక్స్టైల్ టైల్స్ సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చర్ అంతా కూడా ఇక్కడ అవుతుంది. వీళ్ళు 500 crores తోని స్టార్ట్ చేసినటువంటి కంపెనీ ఆల్మోస్ట్ 2,500 to 5,000 crores ఇన్వెస్ట్మెంట్తో ఈ ప్లాంట్ అక్కడ రన్నింగ్లో ఉంది. సో ఇందులో భాగంగా ఏంటంటే కుందన్ టెక్స్టైల్ కంపెనీ ప్రొడక్షన్లో ఉంది. అదేవిధంగా చూసినట్టయితే మనం ఇక్కడ కెటెక్స్ అనే ఒక కేరళ బేస్డ్ కంపెనీ, ఏషియాలో టాప్ 10 కంపెనీ, వీళ్ళు వరంగల్ మెగా కాకతీయ టెక్స్టైల్ పార్క్లోని ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ వీళ్ళు ప్రొడక్షన్ కూడా వచ్చింది. వీళ్ళు డైరెక్ట్ ఎంప్లాయ్మెంటే 3,000 ఉమెన్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. వీళ్ళు మెయిన్గా కిడ్స్ వేర్ డ్రెస్సెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఇక్కడ. సో టెక్స్టైల్ రంగం కూడా ఇక్కడ ఉండడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ చూసినట్లయితే మీరు ఎలక్ట్రికల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇక్కడ రాబోతుంది. ఎలక్ట్రా అని ఎలక్ట్రికల్ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఆల్రెడీ తెలంగాణ RTC వాళ్ళు 700 buses MOU చేసుకున్నాక ఈ ప్లాంట్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. బస్సెస్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి ఇక్కడ. అదేవిధంగా న్యూకోమాక్ అని ఎలక్ట్రికల్ స్కూటర్ కంపెనీ, డైఫుక్ అని, ఈ 2 కంపెనీ కూడా జపాన్ సంబంధించిన కంపెనీ. ఆల్మోస్ట్ 1150 crores తో ఇక్కడ ప్లాంట్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎలక్ట్రికల్ స్కూటర్స్ కూడా అతి త్వరలో మార్కెట్లోకి వచ్చే అవకాశం న్యూకోమాక్, డైఫుక్. అదేవిధంగా చూస్తే BYD వాళ్ళు కూడా వీళ్ళు మెగా వాళ్ళతో టైప్ ఇక్కడ ప్లాంట్ పెట్టాలనే ఒక ప్రపోజల్ కూడా ఉంది వాళ్ళకి 8,000 billion crores తోని. అదేవిధంగా చూసినట్లయితే మనం ఇక్కడ ప్లాస్టిక్ బేస్డ్ ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఆశీర్వాద్, ఆస్ట్రాల్, సింటెక్స్ లాంటి కంపెనీస్ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాయి. మనం ఇంకా చూస్తే పోతే చాలా
చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇవి కాకుండా మనం కటారియా గ్రూప్ అని, రెడీమేడ్ కన్స్ట్రక్షన్ అని, ఈస్టర్ ఫిలిం టెక్నాలజీ ఒక కంపెనీ ఉంది, డెహ్రాడూన్లో ఉంది, మన దగ్గర ఇవన్నీ బెంగళూరు హైవే బేస్డ్ ఇవన్నీ బెంగళూరు హైవేలో ఉన్నటువంటి సెజెస్లో ఉన్నటువంటి కంపెనీస్. ఇవి లాస్ట్ 10 years బ్యాక్ చూసినట్టయితే అక్కడ ఎంఎస్ఎంఈస్ ఎక్కువగా ఉంటుంది, వైట్ కాలర్ ఎంప్లాయ్మెంట్ తక్కువగా ఉంటుంది, రెడ్ కాలర్ ఎంప్లాయ్మెంట్, బ్లూ కాలర్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ రోజు వైట్ కాలర్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వడం కోసము ఉన్నటువంటి కంపెనీస్ ఇవన్నీ కంపెనీస్. చందనవెల్లి, సీతారాంపూర్ కానీ, మనం మాట్లాడుకున్నట్టు ఎలికట్టే కానీ, మేకగూడ సెడ్జెస్ కానీ, ఈ 3 సెడ్జెస్ కూడా చాలా పెద్ద ఎత్తున ఆల్మోస్ట్ 5 to 7 lakhs ఎంప్లాయ్మెంట్ విత్ ఇన్ 3 to 5 years జనరేట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి కంపెనీస్ అన్నీ కూడా ఫిజికల్గా అక్కడ వచ్చి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న కంపెనీలు, ప్రొడక్షన్లో ఉన్న కంపెనీ గురించే మాట్లాడుతున్నాం. మనం ప్రపోజల్ వచ్చే కంపెనీల గురించి ఏం కూడా మనం మాట్లాడాలి, ఇంకా వచ్చే అవకాశం ఉంది అక్కడ. సో గవర్నమెంట్ సైడ్ నుంచి అన్ని రకాల అనుమతులు ఇస్తున్నారు, డెవలప్మెంట్ జరిగింది. సెడ్జెస్లో రోడ్డు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కనెక్టివిటీ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేసి పెట్టారు. సో ఈ సెడ్జెస్లో ఇప్పటివరకు మనం మాట్లాడేంత కూడా బిఫోర్ షాద్ నగర్ సరౌండింగ్ డెవలప్మెంట్. మనం ఆఫ్టర్ షాద్ నగర్ చూసినట్టయితే మనకు షాద్ నగర్ అవతల జస్ట్ 10 kilometers దూరం బాలానగర్ అని ఉంటుంది. బాలానగర్ ఏరియాలో మనకు రీజనల్ రింగ్ రోడ్ ప్రపోజల్ ఉంది సౌత్ హైదరాబాద్లో. దాంతోపాటు మీకు బాలాపూర్ కానీ. సార్ అయితే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ప్రపోజల్ ఉంది, వర్క్ కూడా చిన్నగా స్టార్ట్ అయింది, అంటే ల్యాండ్ అక్విజిషన్ కూడా జరుగుతుంది. ఒకవేళ రీజనల్ రింగ్ రోడ్ వచ్చేస్తే అంటే ఆ లెవెల్ వరకు మనకి హెచ్ఎండిలో వచ్చేస్తుందని చెప్పేసి అంటారు. హెచ్ఎండి రీజన్ అది ఎంత టైం పట్టచ్చు ఏమైనా ఐడియా మనకి? అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మన టెండరింగ్ ప్రపోజల్లో ఉందండి. చిన్న చిన్న వర్క్స్ ఉంటే అన్ని కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే నార్త్ హైదరాబాద్లో ఆల్రెడీ వాళ్ళు లాస్ట్ 3 years నుంచి వర్కౌట్ చేస్తే రీసెంట్గా రోడ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మేబీ ఇది కూడా ఒక 2 to 3 monthsలో అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే నార్త్ హైదరాబాద్ ల్యాండ్ అక్విజిషన్ ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉంది, ఎక్కువ డిస్టెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఉద్దేశం కూడా అవుతుంది. సో సర్వే చేయడానికి చాలా టైం పడుతుంది. అప్పుడు ఈ డిటిసిపి లేఅవుట్లు అన్నిటికీ కూడా హెచ్ఎండి పర్మిషన్లు వచ్చేస్తాయి అంటారు అప్పటికి? లేదండి, అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ డిటిసిపి ప్రాజెక్ట్ ఏదైతుందో డిటిసిపి ప్రాజెక్టులు అవి, కాకపోతే లిమిట్స్ బై హెచ్ఎండి. ఓకే, ఇప్పుడు లాస్ట్ ఇయర్ లేదు, లాస్ట్ 4 months 5 months బ్యాక్ ఎవరైనా డిటిసిపి అప్రూవ్డ్ తీసుకున్నాను, అది డిటిసిపి అప్రూవ్డ్ ప్రాజెక్టే అంతే. కానీ హెచ్ఎండి లిమిట్స్లో ఉంటుంది. అప్పుడు దాన్ని డిటిసి నుంచి హెచ్ఎండి కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఎవరైతే కొత్తగా అప్రూవల్కి వెళ్తారో వాళ్ళందరూ కూడా హెచ్ఎండి అప్రూవల్స్ వస్తాయి. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ప్రైజెస్లో డిఫరెన్స్ ఉంటుంది. గతంలో డిటిసిలో కొనుక్కున్న వాళ్ళకి ఇప్పుడు హెచ్ఎండిలో కొనుక్కున్న వాళ్ళకి చాలా డిఫరెన్స్ కనపడుతుంది. ఎందుకంటే హెచ్ఎండి నామ్స్ వేరు, డిటిసిపి నామ్స్ వేరు. హెచ్ఎండి లిమిట్స్ పెరిగిందంటే దాని ఛార్జెస్ కూడా పెరుగుతాయి కాబట్టి డిఫరెన్స్ కనపడుతుంది. డిఫరెన్స్ అంటే ఇప్పుడు డిటిసిపిలో ఉన్న వాళ్ళు అంటే ఆల్రెడీ ఇంతకుముందు కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు కొత్తగా హెచ్ఎండి లిమిట్స్లోకి వెళ్తాయి కదా, సో వాటికి ఆన్ ఆఫ్ సడన్ గా ప్రైస్లు ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కస్టమర్ అంటే ఎండ్ యూజర్ కి బెనిఫిట్ అవుతుంది, బాగా ఎండ్ యూజర్ కి బెనిఫిట్ ఎలా అవుతుంది, ప్రైస్ పెరుగుతుంది కదా. ఇప్పుడు కొన్న వాళ్ళకి అవుతుంది, వాళ్ళకి అవుతుంది. ఇప్పుడు కొత్తగా కొనే వాళ్ళకి కొద్దిగా ప్రైస్ పెరుగుతుంది, కొత్త కొనే వాళ్ళకి ప్రైస్ పెరుగుతుంది. ఎందుకంటే హెచ్ఎండి ఫీజు ఛార్జెస్ వేరే ఉంటాయి, డిడిసిపి ఛార్జెస్ వేరే ఉంటాయి. దానివల్ల ఏంటంటే కొద్దిగా డిఫరెన్స్ కనపడుతుంది. హెచ్ఎండి లిమిట్స్ పెరిగేసరికి ఎట్లయినా కొద్దిగా డిఫరెన్స్ కనపడుతుంది ప్రైస్. ఇప్పుడు ఎవరైతే ఓల్డ్ డిడిసిపి వెంచర్లు ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో కొనుక్కునే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది ఈ ప్రాజెక్టులలో. అందుకే మనము బాలానగర్, రాజాపూర్, పోలేపల్లి, దివిటిపల్లి, జడ్చర్ల ఈ ప్రాంతం అంతా కూడా డిటిసిపి లిమిట్స్కు మన జడ్చర్ల ముందు నుంచి 3వ ప్రాజెక్టులు వస్తాయి. మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద ఉంటుంది. సో ఈ ప్రాజెక్టులో కొనుక్కునే వాళ్ళకి ఇప్పుడు కొద్దిగా ప్రైసెస్ తక్కువగా ఉంటాయి. హెచ్ఎండి లిమిట్స్ ఉన్న డిటిసి ప్రాజెక్టులో కొనుక్కునే కూడా అడ్వాంటేజ్ ఉంది. వన్స్ హెచ్ఎండికి ఎక్కడ మారిన ఏరియా ఉందో అక్కడ ప్రైసెస్ పెరుగుతాయి. సో దానివల్ల డిఫరెన్స్ అయితే ప్రైస్ కనబడుతుంది. మనకు ఇప్పుడు ఈ ఏరియాలో కూడా ఇప్పుడు ఎక్కడ వరకు అయితే రీజనల్ రింగ్ రోడ్ ఉందో అక్కడ వరకు హెచ్ఎండి లిమిట్స్ పెరుగుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎంత మాట్లాడితే రాజాపూర్ కానీ, పోలేపల్లి కానీ, జడ్చర్ల కానీ, దివిటిపల్లి కానీ ఇదంతా కూడా ఏంటంటే బాలానగర్ నుంచి ఈ ఏరియా అంతా కూడా ఇండస్ట్రియల్స్ ఏరియా, కంప్లీట్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ పెరిగిపోయినాయి. బాలానగర్లో ఎగ్జిస్టింగ్ ఐరన్ ఇండస్ట్రీ ఉంది, ఫార్మా ఇండస్ట్రీ ఉంది, మల్టిపుల్ ఇండస్ట్రీ బాలానగర్లో ఉంటుంది, కొద్దిగా మిక్స్డ్ ఇండస్ట్రీ ఉంటుంది. మీకు రాజాపూర్ కానీ, పోలేపల్లి కానీ, జడ్చర్ల కానీ ఈ 3 ఏరియాలో వచ్చేసి ఏంటంటే ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ ఫార్మా ప్లేయర్స్ ఎవరైతే వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు. సో వీళ్ళంతా కూడా బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా అక్కడే నడుస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి చింతలు, బాలానగర్, మేడ్చల్, పాష మైలారం ఇక్కడ కంపెనీస్ అందరినీ కూడా అక్కడికి పొమ్మని రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే హైదరాబాద్ పొల్యూటెడ్ అవుతుంది, ఎంత కాదని ఇష్యూ అవుతుంది ఉద్దేశంతో ఏంటంటే వీళ్ళందరినీ ఆ సెజ్లోకి పర్టికులర్గా ఫార్మా సెజ్లోకి అక్కడికి పంపిస్తున్నారు. సో అక్కడ ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం ఉంటుంది, అక్కడ పీపుల్ మైగ్రేట్ అవుతారు, అర్బనైజేషన్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉంటారో వాళ్ళకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఫర్దర్గా. సో సార్ పర్టికులర్గా మనం బెంగళూరు హైవే తీసుకుంటే ఈ షాద్ నగర్ వరకు, ఈ కొత్తూరు షాద్ నగర్ వరకు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి మన ఇన్వెస్ట్మెంట్కి మంచి రిటర్న్స్ ఉంటాయి సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో? అంటే బడ్జెట్ వైజ్ ఉంటుందండి, బడ్జెట్ బట్టి మనం ఇన్వెస్ట్మెంట్స్ ఉంటుంది. లేదు మనం 15 నుంచి 20 వేల మధ్యలో ఇన్వెస్ట్ చేయాలంటే షాద్ నగర్కి 5 to 7 kilometer డిస్టెన్స్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా మంచి రిటర్న్స్ ఉంటాయి.
హైవే నుంచి 5 to 7 కిలోమీటర్స్, మినిమం 5 కిలోమీటర్స్. ఈ రేడియస్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు మనం. షాద్నగర్ వెరీ క్లోజ్ టు షాద్నగర్ అయితే 22-25 వేల మధ్య దొరుకుతున్నాయి. ఇది టౌన్ పక్కనే ఉంటాయి కాబట్టి మీకు ఇమీడియట్గా అర్బనైజేషన్ అవకాశం ఉంటుంది, మైగ్రేట్ అవుతుంది. ఒక 10-12 కిలోమీటర్స్ 10-12 కిలోమీటర్స్ మీరు అన్నట్టుగా 10, 12, 15, 14 వేలలో ఈ ప్రైస్ దొరుకుతున్నాయి. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే లాభదాయకం. ఎందుకంటే మనం ఈరోజు కొనేసి నెక్స్ట్ ఇయర్ అమ్ముతుంటే ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. లాంగ్ టర్మ్ మినిమం 5 years వెయిట్ చేస్తానంటే మీకు డెఫినెట్గా మీ అప్రిషియేషన్ ఎటుపోదు. ఎందుకంటే ల్యాండ్స్ రోజు రోజుకు తగ్గిపోతున్నాయి, ఇన్వెస్ట్ చేసే వాళ్ళు పెరుగుతున్నారు భూమి మీద. దట్ ఏంటంటే మనకు వస్తున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇక్కడ కంపెనీస్ వస్తున్నాయి, సెడ్జెస్ పెరుగుతున్నాయి, రీజనల్ లింక్ రోడ్ కనెక్టివిటీ పెరుగుతుంది. కాబట్టి దీనివల్ల ఇంకా ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం ఉంటుంది, డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. మనకు ల్యాండ్ సప్లై తగ్గుతుంది, డిమాండ్ పెరుగుతుంది రానున్న రోజుల్లో. సో దానివల్ల ఏంటంటే మీరు ఇక్కడ దూరంగా వెళ్ళినా కూడా ఇన్వెస్ట్ చేయడం వల్ల లాభదాయకం. సో ఇది మనకి షాద్నగర్ వరకు మనం ఓవరాల్గా చెప్పుకోవాల్సిన విషయాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.